రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. కాశ్మీర్‌లో నవంబర్ లోపు ఎన్నికలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పుడెప్పుడా ఏదైనా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు. ఇవి భారతదేశానికి కూడా చాలా మంచి పరిణామం. ఒకసారి ఎన్నికలు జరిగి ఒక లెజిటిమేట్ ప్రభుత్వం ఏర్పడితే ప్రపంచంలో కూడా కాశ్మీర్‌లో హక్కులు హరించారు అనేటువంటి భావన తొలగిపోవటానికి అదొక అదొక పాయింట్‌గా ఉపయోగపడుతుంది. సరే, దాదాపు మార్చి 6, 2020న మొదలుపెట్టిన డీలిమిటేషన్ కమిషన్, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏదైతే జరిగిందో, మే 6కి పూర్తి నివేదికని ఇస్తామని అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు కొత్త నియోజకవర్గాలతోటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇది పాత దానికన్నా 7 సీట్లు అదనంగా వస్తున్నాయి. జమ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అదనంగా సీట్లు రాబోతున్నాయి. అదొక్కటే కాదు, 7 నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి, షెడ్యూల్డ్ కాస్ట్‌కి. అలానే 9 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ ట్రైబుల్‌కి మొట్టమొదటిసారి రిజర్వ్ చేయబడ్డాయి. అందులో 5 జమ్మూలో, 4 కాశ్మీర్‌లో. సో, ఇది స్థూలంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు. సో, పార్లమెంట్‌కొచ్చేటప్పటికి మొత్తం 5 పార్లమెంటు స్థానాలు అలానే ఉంటాయి. అందులో 2 కాశ్మీరు, 2 జమ్మూ ప్రాంతంలో ఉంటాయి. 1 మిక్స్‌డ్‌గా ఉంటది. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే 3 కాశ్మీర్‌లో ఉండేయి. ఇప్పుడు 1 కాశ్మీర్, జమ్మూ కలిపి అనంతనాగ్, పూంచ్ ఏరియాస్ కలిపి ఒక కొత్త పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. కాకపోతే నంబర్ అదే 5 ఉంటాయి పార్లమెంట్ స్థానాలు. సో, ఇది కాక చూసుకున్నప్పుడు మీకు ప్రతి వాళ్ళు చెప్పేదేంటంటే ఒక విషయం. ముందుగా అది చెప్పే ముందు ఒక్క మాట చెప్తాను. నవంబర్‌లో ఎందుకు జరగబోతున్నాయనేది ఎలా చెప్పగలనంటే ఒకే ఒక్కటి. నవంబర్‌లో గనక ఎన్నికలు జరగకపోయేటట్లయితే డిసెంబర్ నుంచి వింటర్ స్టార్ట్ అవుతుంది. స్నో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎన్నికలు జరపటం అనేది చాలా కష్టసాధ్యం. పర్టిక్యులర్‌గా కాశ్మీర్ వ్యాలీలో. అందుకని చెప్పే మే 6 డీలిమిటేషన్ కమిషన్ ప్రకారంగా పూర్తి నివేదిక వచ్చి కొత్త నియోజకవర్గాలు రూపుదిద్దుకున్న తర్వాత సఫిషియెంట్ టైం ఉంటది కాబట్టి ఖచ్చితంగా నవంబర్ లోపల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయనేది మాత్రం ఖచ్చితమైన 100కి 99% అలానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా మనకు అనుకోని సంఘటనలు జరిగితే తప్పితే. సో, ఇది ప్రస్తుతం. తర్వాత ఎలా చాలామంది ఏమనుకుంటున్నారు, జమ్మూలో 6 అదనపు సీట్లు ఇవ్వటం అనేది హిందువులకి మేలు చేయడం కోసం చేశారు అనేది ఒక ప్రతిపక్షాల ఆరోపణ. ఇది వాస్తవం కాదు. అందరికీ తెలియని విషయం ఏంటంటే కాశ్మీర్‌లో ముస్లింలు, జమ్మూలో హిందువులు లేరు. కాశ్మీర్ మొత్తం ముస్లిమ్సే 97% దాకా. కానీ జమ్మూలో దాదాపుగా 30% పైగా ముస్లిమ్స్ ఉన్నారు. అది మనం మర్చిపోవద్దు. సో, ఈ జరిపేటువంటి 6 అదనపు సీట్లు ఎక్కడొచ్చినాయంటే 3 ముస్లిం మెజారిటీ జిల్లాలో వచ్చినాయి. దోడా, కిష్ట్వార్, రాజౌరిలో వచ్చినాయి. ఇంకొక 3 హిందూ మెజారిటీ జిల్లాల్లో వచ్చినాయి. సో, కాబట్టి మొత్తం 6 హిందూ మెజారిటీ జిల్లాల్లో వచ్చినాయి కాబట్టి హిందువులకు మేలు చేస్తున్నారనేది వాస్తవం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనకు క్లారిటీ ఉండాలి. అసలు నిజం చెప్పాలంటే మతానికి సంబంధం లేదు దీనితోటి. ప్రాంతం వారీగా జమ్మూకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ భారత్‌లో కలిసినప్పటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఉదాహరణకి పోయినసారి 1995 డీలిమిటేషన్ కమిషన్ కూడా జనాభాతోటి సంబంధం లేకుండా వాళ్ళకి అతి తక్కువ సీట్లు ఇచ్చింది. అది అందరికి తెలిసింది. 37 జమ్మూలో ఉన్నాయి. కాశ్మీర్‌లో 46 ఉన్నాయి. వాస్తవానికి జనాభా ప్రకారంగా అది కాదు అప్పటికి. వాళ్ళు తీసుకున్న జనాభా ప్రకారంగా. ఎందుకని? ఇది
విశేషం ఏంటంటే ఈసారి అపాయింట్ కాబడ్డటువంటి ఈ డీలిమిటేషన్ కమిషను 95 డీలిమిటేషన్ కమిషన్ ప్రతి కోసం, ఒరిజినల్ ప్రతి కోసం అన్ని చోట్ల వెతికారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసులు లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, మరి ఎక్కడున్నట్టు? ఎందుకు ఇది మాయమైంది? మాయమవటానికి కూడా కారణం ఇదే. తప్పుడు లెక్కలతోటి దీన్ని అన్యాయంగా జమ్మూకి ప్రాంతానికి అన్యాయం చేశారు కాబట్టి ఆ రికార్డును కూడా మాయం చేశారు చివరికి. అక్కడ దాకెందుకు? అందరూ 2011 గణాంకాలు, జనాభా లెక్కలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తప్పుడు తడకలు. కాశ్మీర్ ప్రాంతానికి ఎన్నో వీడియోలు వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చినాయి, ఎవిడెన్సెస్తో నిరూపించారు. ఏ విధంగా ఇన్ఫ్లేట్ చేసి ఉన్న జనాభా గ్రామం ఉందనుకో, గ్రామంలో ఒక్కసారి 150% పెరగదుగా, పట్టణాల్లో పెరుగుతున్నాయంటే. ఎలా చూపించారంటే 1000 గ్రామ జనాభా ఉంటే 2000, 3000 అలా చూపించి జనాభాని పెంచి జనాభా లెక్కల్లో వాస్తవానికి ఇవ్వాలన్న జనాభా లెక్కలు కరెక్ట్ కాదని జమ్మూ ప్రాంత వాసులు మతంతో సంబంధం లేకుండా చెప్తున్నారు. ముస్లింలు, హిందువులు అందరూ. అంటే ఒక కుట్రపూరితంగా జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ ప్రాంత వాసులే నాయకత్వం వహించాలి, వాళ్ళ డామినేషనే ఉండాలనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుందనేది జమ్మూ ప్రాంత వాసుల ఆరోపణ. మతంతో సంబంధం లేదు. జమ్మూ ప్రాంత వాసులు అందరూ అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే జమ్మూలో ఉండే ముస్లిమ్స్ కాశ్మీరీలు కాదు ప్రధానంగా. వాళ్ళు పంజాబీ స్పీకింగ్ ముస్లిమ్స్. ఎక్కడ రాజౌరి, అక్కడ పూంచ్, అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కను కాశ్మీరీ వ్యాలీలో ముస్లిమ్స్ సంబంధం లేదు. అట్లనే గుజ్జర్ బక్కన్ వాలాస్, షెడ్యూల్ ట్రైబ్గా ఇప్పుడు ప్రకటించినటువంటి ఆదివాసీలు, వాళ్ళు కూడా ముస్లిమ్సే. వాళ్ళు కూడా కాశ్మీరీయేతర ముస్లిమ్స్. సో వీళ్ళందరూ వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద ఏంటంటే ఈ జమ్మూ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని మొత్తంగా తీసివేయలేకపోయారు. ఎందుకంటే 2011 జనాభా లెక్కలు తప్పుడు తడకలని తెలిసిన ఎలక్షన్ డీలిమిటేషన్ కమిషన్ ఏమీ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఉన్న దాంట్లో వాళ్ళు ఏం తీసుకున్నారంటే కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు రెండు కలిపిన ప్రాంతాలుగా 3గా వర్గీకరించి ఇప్పుడు ఈ పద్ధతుల్లో కొత్త నియోజకవర్గాలను తయారు చేశారు. రేపు మార్చి చివరికి పబ్లిక్ హీరింగ్ కూడా అయిపోయిన తర్వాత తుది నివేదిక ఇస్తారు. దాదాపు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ముసాయిదా నివేదికకి పెద్దగా మార్పులు ఉండవనే అనుకుంటున్నాం. సో కాబట్టి మొత్తం మీద ఏంటంటే కొంతన్నా సరే అదివరకుతో పోలిస్తే జమ్మూ కొంత న్యాయం జరిగింది. ఇవాళ జమ్మూ ప్రాంతంలో 43 అసెంబ్లీ స్థానాలు వస్తే కాశ్మీర్కి 47 స్థానాలు వచ్చినాయి. ఇప్పటికీ కాశ్మీరే ఎక్కువ, 4 స్థానాలు అదనం. కానీ అదివరకంతా 9 స్థానాల గ్యాప్ వల్ల ఇప్పుడు 4 స్థానాలకు తగ్గింది. ఇది ఈ డీలిమిటేషన్ కమిషను నివేదిక సారాంశం. మే 16కి తుది ప్రతి బయటకు వచ్చేస్తుంది. ఆ లోపలే రావచ్చు. సో ఆ తర్వాత ప్రతి పార్టీ ఎన్నికలకి సిద్ధమవుతా ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? జమ్మూ కాశ్మీర్లో ఎట్టకేలకు ఎన్నికలకు వచ్చినాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా చర్చించుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.